రాకేష్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ అబ్బాయికి క్లారిటీ ఇవ్వాలి కదా శంకర్, వెయిట్ చేయండి. ఏంటి ఆ క్లారిటీ? అబ్బాయి, అతనితో నీకు మాట్లాడేంటి? నువ్వు పైకెళ్ళు. అరే నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. నన్ను అవాయిడ్ చేస్తే నిజం అబద్ధం అయిపోదు కదా. మీరుండండి శంకర్ గారు, ఏంటా నిజం? మా నాన్న పగ పంచుకుంది నేనొక్కడనే కాదు, నా చెల్లెలు కూడా ఆ పగని పంచుకుంది. మిమ్మల్ని నాశనం చేయడానికి మీతో స్నేహం చేసింది, మిమ్మల్ని నాశనం చేయడానికి మీతో స్నేహం చేసింది, మీతో స్నేహం చేయడానికి మీతో స్నేహం చేయడానికి మీతో స్నేహం చేయడానికి మీతో స్నేహం చేయడానికి. రాకేష్, నువ్వు అనవసరంగా మాయని ఇరికించకు. అబ్బాయి, నువ్వే ఆలోచించు. ఏ సంబంధం లేకుండా యాక్సిడెంటల్ గా నీతో ఫ్రెండ్షిప్ జరిగిందంటే ఎలా నమ్మేశావు? తన ద్వారా నేను పరిచయం అవడం, నీ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇక్కడికి రావడం, ఇదంతా మాయా సపోర్ట్ లేకుండానే జరిగిందనుకుంటున్నావా? నో. అసలు గేమ్ స్టార్ట్ చేసిందే నా చెల్లి. అవును, నీతో స్నేహం దగ్గర నుంచి నేను ఇంట్లో పాగా వేయటం వరకు ప్రతిదీ తన ప్లానే. శంకర్ అడ్డుకోవడం నా వల్ల కాకపోయేసరికి డైరెక్ట్ గా తనే గేమ్లోకి దిగింది. ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా నన్ను ద్వేషిస్తున్నట్లు నటిస్తూ నిన్ను ట్రాప్ చేసి మరి తన ఇంట్లోకి వచ్చింది. చాలే ఆపు. నీ కట్టుకథలు ఇక్కడ ఎవరు నమ్మరు. నాది కట్టుకథ అయితే అక్కిని ట్రాప్ చేయమని రవిని అపాయింట్ చేసింది ఎవరో చెప్పమానండి. చెప్పు రవి. రవికి ఫారెన్ సెటిల్మెంట్ ఆశ చూపించి అక్కిని వల్ల వేసుకునేలా చేసింది కూడా నా చెల్లె. కావాలంటే నా చెల్లి అకౌంట్ నుంచి రవికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ చెక్ చేసుకోండి. ఈ విషయం యాదగిరి అంకుల్తో సహా అందరికీ తెలుసు. కానీ నీకే తెలియనివ్వలేదు, ఎందుకంటే పాపం నీ ప్రేమించే గుండె బాధపడుతుందని. ఆ ఆర్యవర్ధనికి చావు లేదు, మళ్ళీ పుడతాడని మీ నాన్నకు ముందే తెలిసిందేమో. అతని పగని నీకు పంచాడు. మీ నాన్న పక్కనే ఉండి ఆ ఆర్యవర్ధన పతనానికి ప్లాన్లు వేశారు. ఇప్పుడు ఆర్యవర్ధన మళ్ళీ పుట్టాడంటున్నావుగా, అందుకే నీ పక్కనే ఉండి అతని పతనాన్ని కళ్ళలో చూస్తాను. అయితే చెల్లి గురించి నిజం చెప్పినట్లే ఆ శంకర్కి కూడా తనే ఆర్యవర్ధన్ అనే నిజాన్ని చెప్పి మరీ చంపాలి తాతయ్య. తొందరపడకు. శంకరికి ఆ నిజం తెలియాలి. అది ఎప్పుడంటే నీ చేతుల్లో వాడి ప్రాణం పోతుందనే చివరి నిమిషంలో తెలియాలి. అప్పుడైతేనే ఓటమితో బతకాలనే ఆశతో పోరాడి చస్తాడు. అది కళ్ళారా చూద్దాం. అర్థమైందా? అవును తాతయ్య, శంకర్ని నిస్సహాయుని చేసే చంపాలి. కరెక్ట్. అంతకంటే ముందు పునర్జన్మెత్తిన ఆ ఆర్యవర్ధన్ చూడాలరా. అతల్లో ఉన్న టీవీని, కళ్ళలో ఉన్న పవర్ని, ఆ నడకల్లో ఉన్న పొగర్ని కళ్ళారా చూడాలి. శత్రువుని పొగుడతారేంటండి? శత్రువుని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యేవాడే అసలైన క్రిమినల్ రా. ఆర్యవర్ధన్ అంటే ఒక పెద్ద పవర్ హౌస్ వాడు. అతను చూడటంతోనే మనలాంటి వాళ్ళకి కొత్త పవర్ వస్తుంది.
రాకేష్, నాకొకసారి ఆ ఆర్యవర్ధను చూపించు. ఆ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి. అన్ని లెక్కలు వేసి రుణం తీర్చుకోవాలిగా. చూపిస్తాను తాతయ్య. చెక్. మా నాన్న పగ పంచుకుంది నేనొక్కడనే కాదు, నా చెల్లెలు కూడా ఆ పగని పంచుకుంది. నీతో స్నేహం దగ్గర నుంచి నేను ఇంట్లో పాగా వేయటం వరకు ప్రతిదీ తన ప్లానే. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మేడం? అంతా సిద్ధాంత్ గారు చెప్పినట్టే జరుగుతుంది. అనుకోని ఆటంకం వల్లే పెళ్ళాగిపోయింది. ఇంకా వేరే ప్రమాదాలు జరగకముందే మీరు శంకర్ సారు పెళ్లి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి యాదగిరి? అబ్బాయి పెళ్ళి ఆగిపోయి అందరూ బాధలో ఉన్నారు. సార్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం రండి అని చెప్పాలా? మేడం, ఓ పని చేస్తే ఏమీ చెప్పకుండా సార్ని గుడికి తీసుకువెళ్ళి మీరంటే నాకు ఇష్టం అని చెప్పి తాళి కట్టించేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు యాదగిరి? సార్ ఏమైనా చిన్నపిల్లాడా? 1,00,000 ప్రశ్నలు వేస్తారు. వేటికి నేను సమాధానం చెప్పలేను. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పెళ్లి ప్రస్తావన తీసుకురాలేను యాదగిరి. అది కరెక్ట్ కూడా కాదు.